Hello and welcome to Tara IAS. Think IAS, think Tara. Welcome to Sarthi series, your one-stop destination for UPSC Prelims 2025 Current Affairs. Myself Venkat Devarkonda, I am your Current Affairs faculty. Without any further delay, let's start our session. Let's look at question number 1. ఇది మనకి డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్ అనమాట, సో ప్లీజ్ పే అటెన్షన్. వాట్ ఈస్ ద ప్రైమరీ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ద ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ మాడ్యూల్? సో వాట్ ఈజ్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ మాడ్యూల్? చాలా ఇంపార్టెంట్ సబ్మెరైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇన్ కన్వెన్షనల్ సబ్మెరైన్స్ సచ్ యాజ్ స్కార్పిన్ క్లాస్. సో స్కార్పిన్ క్లాస్ అనేది ఒక టైప్ ఆఫ్ సబ్మెరైన్ అనమాట. ఇది ఒక డిజైన్. సో సబ్మెరైన్స్లో యూజ్ చేస్తుంటారు ఈ డిజైన్ని. సో జనరల్గా సబ్మెరైన్స్లో మనకు కనిపించే ఒక ఇంపార్టెంట్ టెక్నాలజీ ఏంటంటే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్. సో పర్టికులర్ సబ్మెరైన్లో ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ ఉండటం ద్వారా మనకి వచ్చే స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. సో ఆప్షన్ చూడండి. టు ఇంక్రీజ్ ద స్పీడ్ అండ్ సర్ఫేస్ ఆపరేషనల్ రేంజ్ ఆఫ్ ద సబ్మెరైన్, టు ఎన్హాన్స్ అండర్ వాటర్ ఎండ్యూరెన్స్, ఎనేబులింగ్ లాంగర్ స్టెల్త్ మిషన్స్ వితౌట్ సర్ఫేసింగ్. అంటే మనం సబ్మెరైన్స్ అనే జనరల్గా అండర్ వాటర్ వెళ్తూ ఉంటాయి కదా, అప్పుడప్పుడు మాత్రం సర్ఫేస్ మీదకి రావాల్సి వస్తుంది బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్. సో ఎప్పుడైతే మనం ఈ సబ్మెరైన్స్లో ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ సిస్టమ్ని ఇంక్లూడ్ చేస్తామో అప్పుడు ఈ సబ్మెరైన్స్ అనేవి సర్ఫేస్ మీదకి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటున్నారు. నథింగ్ బట్ ఎక్కువసేపు అండర్ వాటర్లోనే ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. ఓకే, టు అలౌ కమ్యూనికేషన్ విత్ అలైడ్ నేవల్ యూనిట్స్ వైల్ సబ్మర్జ్డ్. ఓకే, సో కమ్యూనికేషన్ పర్పస్ కోసం ఇది యూజ్ అవుతుంది అంటున్నారు. టు రెడ్యూస్ సబ్మెరైన్స్ ఓవరాల్ ప్రొడక్షన్ కాస్ట్ అండ్ ఆపరేషనల్ కాంప్లెక్సిటీ. ఓకే, సో వీడియోని పాజ్ చేయండి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఎందుకు ఇది న్యూస్లోకి వచ్చిందంటే రీసెంట్గా మన గవర్నమెంట్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఒక డీల్ని ఫిక్స్ చేసుకున్నారు. సో ఈ పర్టికులర్ డీల్లో 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ప్రాజెక్ట్స్ ఏంటో చెప్తాను, జాగ్రత్తగా చూడండి. సో టోటల్గా ఈ డీల్ యొక్క కాస్ట్ వచ్చేసరికి 2867 crores అనమాట. 2867 crores. సో దీంట్లో 2 డీల్స్ ఉన్నాయి. ఫస్ట్ డీల్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ మాడ్యూల్, ఏఐపి. ఓకేనా, సో దీన్ని బిల్డ్ చేసి మన దగ్గర ఉన్న సబ్మెరైన్స్కి ఇంటిగ్రేట్ చేయండి అని చెప్పి డీల్ని ఫిక్స్ చేశారు. సో యాక్చువల్గా ఈ ఏఐపి అనే టెక్నాలజీ ఏదైతే ఉందో దీన్ని ఎవరు డెవలప్ చేస్తారంటే డిఆర్డిఓ. బట్ ఈ ఏఐపి టెక్నాలజీని లింక్ చేయడానికి, సబ్మెరైన్స్కి లింక్ చేయడానికి, లేకపోతే ప్లగ్ చేయడానికి మనకి ఎవరు హెల్ప్ చేస్తుంటారంటే మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్, ఎండిఎల్ అనమాట. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఏం చేశారంటే 2 డీల్స్ని ఫిక్స్ చేశారు. ఫస్ట్ డీల్ వచ్చేసరికి ఏఐపి ప్లగ్ని ఇంటిగ్రేట్ చేయటం అనమాట సబ్మెరైన్స్కి. ఓకే, సో ఎవరు ఇప్పుడు ఇంటిగ్రేట్ చేశారు అంటే ముంబైలో ఉన్న ఈ షిప్ బిల్డర్స్, నేమ్ వచ్చేసరికి మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ అనమాట. ఇది ఫస్ట్ కాంట్రాక్ట్. సో దీని యొక్క వర్త్ వచ్చేసరికి 1990 crores అనమాట. ఓకే, సెకండ్ కాంట్రాక్ట్ వచ్చేసరికి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ హెవీ వెయిట్ టోర్పెడోస్. ఐ హోప్ మీ అందరికీ టోర్పెడోస్ తెలుసని అనుకుంటున్నాను. దే ఆర్ నథింగ్ బట్ మిసైల్స్ అనమాట. బట్ ఈ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అండర్ వాటర్లో యూజ్ చేసే మిసైల్స్. మీరందరూ గాజీ సినిమా చూసారని అనుకుంటున్నాను. సో దాంట్లో సబ్మెరైన్లో నుంచి వాళ్ళు మిసైల్స్ లాంచ్ చేస్తారు కదా వేరే సబ్మెరైన్ని హిట్ చేయడానికి. సో వాటినే టోర్పెడోస్ అంటారనమాట. సో ఇప్పుడు ఈ కాంట్రాక్ట్లో ఏం జరుగుతుంది అంటే ఈ ఎలక్ట్రానిక్ హెవీ వెయిట్ టోర్పెడోస్ ఉన్నాయి కదా, వీటిని కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్లో ఇంటిగ్రేట్ చేస్తారనమాట. సో ఇలా ఇంటిగ్రేట్ చేయడానికి ఎవరితో డీల్ ఫిక్స్ చేసుకున్నారు అంటే ఫ్రెంచ్ నేవల్ గ్రూప్. ఓకేనా, ఒకటి వచ్చేసరికి మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్తో అయితే రెండోది వచ్చేసరికి ఫ్రెంచ్ నేవల్ గ్రూప్తో అనమాట. సో ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ వచ్చేసరికి 877 crores. సో టోటల్గా 2867 అనమాట. ఓకేనా, సో క్లియర్ కదా. సో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు 2 కాంట్రాక్ట్స్ని డీల్ చేశారు. ఫస్ట్ కాంట్రాక్ట్ వచ్చేసరికి ఏఐపి టెక్నాలజీ ఏదైతే ఉందో దీన్ని మనకు సబ్మెరైన్స్లోకి ఇంటిగ్రేట్ చేయాలి. సో ఈ సబ్మెరైన్స్లోకి ఇంటిగ్రేట్ చేయడానికి మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళతో టైఅప్ అయ్యాము. సో 1990 crores ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ కాంట్రాక్ట్ వచ్చేసరికి ఈహెచ్డబ్ల్యూటీ. ఇట్ స్టాండ్స్ ఫర్ ఎలక్ట్రానిక్ హెవీ వెయిట్ టోర్పెడోస్. వీటిని తీసుకొచ్చి కల్వరీ క్లాస్ సబ్మెరైన్స్లోకి ఇంటిగ్రేట్ చేయాలి. దానికోసం ఫ్రెంచ్ నేవల్ గ్రూప్తో మనం టైఅప్ అయ్యాము. సో డీల్ యొక్క కాస్ట్ వచ్చేసరికి 877 crores అనమాట. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ మాడ్యూల్ ఏదైతే ఉందో దీని యొక్క బెనిఫిట్ ఏంటో తెలుసుకోవాలి. పేరులోనే ఉంది ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్. సో ఎయిర్ అనేది మనకి అవసరం లేకుండా, ఓకేనా, అంటే దాని మీద డిపెండెంట్గా లేకుండా ఇండిపెండెంట్గా ఉంటూ ప్రొపల్షన్ అంటే మనం ముందుకు వెళ్ళొచ్చు. అంటే ఈ సబ్మెరైన్ అనేది ముందుకు వెళ్తుంది. యాక్చువల్గా సబ్మెరైన్స్ ఏం చేస్తూ ఉంటాయంటే ఆఫ్టర్ సమ్ టైం పీరియడ్
అండర్ వాటర్లో నుంచి సర్ఫేస్ మీదకి వచ్చి అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ని స్టోర్ చేసుకొని, అంటే ఇన్హేల్ చేసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. సర్టెన్ టైం పీరియడ్ వరకు, అప్పటి వరకు అబ్జర్వ్ చేసుకున్న అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకుంటుంది అనమాట. మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ సర్ఫేస్ మీదకి వస్తుంది. ఓకేనా, ఇది నార్మల్ ప్రాసెస్. బట్ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ మాడ్యూల్ని తీసుకొచ్చి ఇంటిగ్రేట్ చేస్తాము. సో దట్ ఈ సబ్మెరీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇక సర్ఫేస్ మీదకి రెగ్యులర్గా రావాల్సిన అవసరం లేదు. అండర్ వాటర్లోనే వీళ్ళు ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట ఎక్కువసేపు. సో ఎప్పుడైతే సర్ఫేస్ మీదకి ఎక్కువగా రావాల్సిన అవసరం ఉండదో ఆటోమేటిక్గా ఎనిమీస్ మనల్ని ట్రాక్ చేయలేరు. సో ఇది మనకి స్టెల్త్ టెక్నాలజీ లాగా యూజ్ అవుతుంది అనమాట. స్టెల్త్ టెక్నాలజీ అంటే ఏంటో నేను ప్రీవియస్ సెషన్స్లో చెప్పాను. ఎనిమీస్ యొక్క రాడార్స్లో మనం నోట్ అవ్వకుండా ఉండటానికి యూజ్ చేసే టెక్నాలజీనే స్టెల్త్ టెక్నాలజీ అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. సో ఆప్షన్ బి చూడండి, టు ఎన్హాన్స్ అండర్ వాటర్ ఎండ్యూరెన్స్ ఎనేబులింగ్ లాంగర్ స్టెల్త్ మిషన్స్ వితౌట్ సర్ఫేసింగ్ అంటే సర్ఫేస్ మీదకి రాకుండానే లాంగర్ స్టెల్త్ మిషన్కి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఎక్కువసేపు మనం అండర్ వాటర్లోనే ఉండొచ్చు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 2. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది అంటే ఇంపార్టెంట్ రీసెంట్ మిషన్స్లోకి వస్తుంది. ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ సోలార్ మిషన్స్ విత్ ద రెస్పెక్ట్ టు కంట్రీస్. సో ఒక పక్క సోలార్ మిషన్స్ ఇచ్చాడు, ఇంకో పక్క కంట్రీస్ నేమ్స్ ఇచ్చారు. సో మ్యాచింగ్ చేయాలి. పార్కర్ సోలార్ ప్రోబ్, సోలార్ ఆర్బిటర్, ఆదిత్య L1, హీలియోస్. ఇండియా, యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, జర్మనీ అండ్ యునైటెడ్ స్టేట్స్. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో రీసెంట్గా నాసా వాళ్ళకి సంబంధించిన సోలార్ ప్రోబ్ మిషన్ ఉంది కదా. సో దీని యొక్క టోటల్ నేమ్ వచ్చేసరికి పార్కర్ సోలార్ ప్రోబ్. దీన్ని ఏం చేశారు అంటే సన్కి చాలా దగ్గరికి తీసుకెళ్లారనమాట. ఓకేనా, సో ఇప్పటి వరకు ఏ శాటిలైట్ కూడా సన్కి అంత దగ్గరగా వెళ్ళలేదు. సో ఈ పార్కర్ సోలార్ ప్రోబ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన శాటిలైట్ని సన్కి దగ్గరగా తీసుకెళ్లారు. సో ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేశారు అంటే 6.1 మిలియన్ కిలోమీటర్స్, చాలా దగ్గరికి తీసుకెళ్లారు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సన్ అనుకోండి, ఇది ప్రోబ్ శాటిలైట్ అనుకోండి. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది 6.1 మిలియన్ కిలోమీటర్స్. ఇంత దగ్గరికి తీసుకెళ్లారు. సో ఇంత దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి? ఈ శాటిలైట్ని చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యేలాగా చూడాలి తన యొక్క ఆర్బిట్లో. లేకపోతే ఏమవుతుంది, సన్ యొక్క గ్రావిటీ దీన్ని లాగేసుకొని కొలాప్స్ అయిపోతుంది అనమాట. సో అందుకని మనం ఏం చేసాము అంటే ఈ పర్టికులర్ శాటిలైట్ని చాలా ఫాస్ట్గా మూవ్ అయ్యేలాగా చేసాం. సో ఎంత స్పీడ్తో దీన్ని ట్రావెల్ చేయించాము అంటే 6,92,000 కిలోమీటర్స్ పర్ హార్. ఇప్పటి వరకు ఏ శాటిలైట్ కూడా ఇంత స్పీడ్తో మూవ్ అవ్వలేదు. 6,92,000 కిలోమీటర్స్ పర్ హార్ స్పీడ్తో దీన్ని మనం మూవ్ చేయించాము. యాజ్ వెల్ యాజ్ సన్కి చాలా అంటే చాలా దగ్గరగా తీసుకెళ్ళాం. 6.1 మిలియన్ కిలోమీటర్స్ దగ్గరికి తీసుకెళ్ళాం అనమాట. ఇప్పటి వరకు ఏ శాటిలైట్ కూడా సన్కి అంత దగ్గరగా వెళ్ళలేదు అండ్ ఏ శాటిలైట్ కూడా ఇంత స్పీడ్గా మూవ్ అవ్వలేదు. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఓకేనా, రైట్. ఇప్పుడు మనం క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం పదండి. పార్కర్ సోలార్ ప్రోబ్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. సో ఇది ఎవరికి సంబంధించిన మిషన్? ఇది యునైటెడ్ స్టేట్స్ అనమాట, ఆర్ నాసా. నెక్స్ట్ వన్, సోలార్ ఆర్బిటర్. సో చెప్పండి, సోలార్ ఆర్బిటర్ ఏ కంట్రీకి సంబంధించినది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ. నెక్స్ట్ వన్, ఆదిత్య L1. ఇది మనదే, ఈజీగా చెప్పేయచ్చు, ఇండియా ఆర్ ఇస్రో. అండ్ లాస్ట్ వన్, హీలియోస్. సో హీలియోస్ మిషన్ ఏదైతే ఉందో ఇది ఒక జాయింట్ ప్రాజెక్ట్ అనమాట. ఇట్ వాస్ బిట్వీన్ జర్మనీ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్ ఆర్ నాసా. ఓకేనా, సో పార్కర్ సోలార్ ప్రోబ్ యునైటెడ్ స్టేట్స్ ఆర్ నాసా, సోలార్ ఆర్బిటర్ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఆదిత్య L1 ఇండియా ఆర్ ఇస్రో, హీలియోస్ జర్మనీ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ స్టేట్స్. సో ఇప్పుడు మ్యాచింగ్ చూద్దాం పదండి. పార్కర్ సోలార్ ప్రోబ్కి యునైటెడ్ స్టేట్స్ ఉండాలి, సో 1కి B ఉండాలి. సోలార్ ఆర్బిటర్కి ఏముండాలి? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, సో C ఉండాలి. ఆదిత్య L1కి ఇండియా A అండ్ హీలియోస్కి D అనమాట, BCAD. సో ఆప్షన్ A ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్ ఇది. వాట్ డ్రైవ్స్ ఫర్మ్స్ టు రైజ్ సబ్స్టాన్షియల్ ఫండ్స్ త్రూ కార్పొరేట్ బాండ్స్? సో కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎందుకు కార్పొరేట్ బాండ్స్ని ఇష్యూ చేసి ఇంత ఎక్కువగా ఫండ్స్ని రైజ్ చేసింది అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నారు. సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్? సో రీసెంట్గా మన ఇండియాకి సంబంధించిన ఫర్మ్స్ ఆర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే, అంటే 2023తో కంపేర్ చేస్తే 2024లో చాలా ఎక్కువ ఫండ్స్ని రైజ్ చేసింది బై ఇష్యూయింగ్ కార్పొరేట్ బాండ్స్. సో 2024లో మన ఇండియన్ ఫర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కార్పొరేట్ బాండ్స్ని ఇష్యూ చేసి ఎంత అమౌంట్ని రైజ్ చేశాయి అంటే $124.81 బిలియన్ అనమాట.
సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే 9% పెరిగింది. అంటే 2023తో కంపేర్ చేస్తే 2024లో ఈ పర్టికులర్ కంపెనీస్ కార్పొరేట్ బాండ్స్ని ఇష్యూ చేసి రైజ్ చేసిన అమౌంట్ అనేది 9% పెరిగిందనమాట. సో వాల్యూ వచ్చేసరికి 124.81 ఆర్ అరౌండ్ మనం $125 బిలియన్ అని పెట్టుకోండి చాలు. ఓకేనా, రైట్. సో ఎందుకు కార్పొరేట్ బాండ్స్ని ఇష్యూ చేసి ఇంత అమౌంట్ వీళ్ళు రైజ్ చేస్తున్నారు, సో ఎందుకు ఈ ఆప్షన్ని చూస్ చేసుకున్నారు అనేది ఇప్పుడు మనం చూడాలి. సో ఆప్షన్ చూడండి, రైజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆన్ లోన్స్. సో లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ పెరగటం వలన, లేదా డిక్లైనింగ్ ఈల్డ్స్ అండ్ గ్రేటర్ డిమాండ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి డిమాండ్ ఎక్కువగా ఉండి సో ఈల్డ్ అనేది తగ్గడం ద్వారా ఈ పాత్ని వీళ్ళు చూస్ చేసుకుంటున్నారా, లేదా ప్రిఫరెన్స్ ఫర్ షార్ట్ టర్మ్ ఫినాన్సింగ్, ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ బారోయింగ్ లిమిటింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్. సో గవర్నమెంట్ బారోయింగ్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో, ఓకేనా, సో గవర్నమెంట్ మార్కెట్లోకి వచ్చి డబ్బులు ఎప్పుడైతే ఎక్కువగా బారో చేసుకుంటున్నాయో అప్పుడు ప్రైవేట్ వాళ్ళు బారో చేసుకోవడానికి మనీ అనేది మిగలదు. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మార్కెట్ అనుకోండి, దీనిలో టోటల్గా ఒక 1000 రూపీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ కోసం. సో ఇద్దరు వచ్చారు, గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు, ప్రైవేట్ వాళ్ళు వచ్చారు. సో వీళ్ళిద్దరికి అమౌంట్ అనేది కావాలి. బట్ మనం ఏం చేస్తాము, యాజ్ ఎ ఇన్వెస్టర్గా ప్రైవేట్లో పెడితే రిస్క్ ఎక్కువగా ఉంటుందని చెప్పి, మినిమం గ్యారంటీ ఉంటుందని చెప్పి గవర్నమెంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో గవర్నమెంట్ ఇలా ఎప్పుడైతే మార్కెట్లోకి వచ్చి హ్యూజ్ అమౌంట్ని బారో చేయడానికి ట్రై చేస్తూ ఉంటుందో ఈ 1000 రూపీస్ మొత్తం గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది. ప్రైవేట్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అనేది అవైలబుల్గా ఉండదు. సో ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అనేది అవైలబుల్గా ఉండదో బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది జరగదు. సో ఎకనామిక్ గ్రోత్ అనేది జరగదు. ఓకేనా, సో ఈ పర్టికులర్ కండిషన్ మనం ఏం చెప్పి పిలుస్తాము అంటే వి కాల్ ఇట్ యాజ్ క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్. ఓకేనా, వి కాల్ ఇట్ యాజ్ క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్. సో ఈ క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇది ఒక థియరీ అనమాట. ఈ థియరీలో వీళ్ళు ఏం చెప్తారు అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ ఒక ఎక్స్పెండిచర్ పెరుగుతుందో మార్కెట్లో ప్రైవేట్ వాళ్ళకి అవైలబుల్గా ఉన్న ఫండ్స్ అనేవి తగ్గిపోతాయి. గవర్నమెంట్ ఒక ఎక్స్పెండిచర్ పెరిగితే గవర్నమెంట్కి ఏం కావాలి, అమౌంట్ కావాలి. సో దానికోసం గవర్నమెంట్ ఏం చేస్తుంది, మార్కెట్లోకి వచ్చి బారోయింగ్ చేసుకుంటుంది. సో గవర్నమెంట్ ఒక ఎక్స్పెండిచర్ పెరిగితే గవర్నమెంట్ ఖచ్చితంగా బారోయింగ్ని కూడా పెంచుకోవాలి. ఒకవేళ గవర్నమెంట్ ఒక ఎక్స్పెండిచర్ తగ్గితే బారోయింగ్ అనేది ఎక్కువగా చేయాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే గవర్నమెంట్ ఎక్కువగా ఎక్స్పెండిచర్ చేయాలని చెప్పి టార్గెట్గా పెట్టుకుంటుందో ఖచ్చితంగా మార్కెట్లో బారోయింగ్స్ అనేది ఎక్కువగా చేస్తుంది. ఎప్పుడైతే ఎక్కువగా బారోయింగ్స్ అనేవి జరుగుతుంటాయో ప్రైవేట్ వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ అనేది అవైలబుల్గా ఉండదు. సో దట్ ప్రైవేట్ పీపుల్ సఫర్ అవుతూ ఉంటారు. బట్ ఇక్కడ వాడేమంటున్నాడు, గవర్నమెంట్ బారోయింగ్ పెరగటం ద్వారా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది లిమిటింగ్గా అయిపోయింది. అందుకనే ప్రైవేట్ ఫర్మ్స్ కార్పొరేట్ బాండ్స్ని ఇష్యూ చేసి ఎక్కువగా ఫండ్స్ని రైజ్ చేశాయని చెప్పి అంటున్నారు. ఇది టోటల్ ఆపోజిట్. గవర్నమెంట్ బారోయింగ్ పెరిగితే నువ్వు కార్పొరేట్ బాండ్స్ని ఇష్యూ చేసినా సరే నీకు అమౌంట్ ఎలా వస్తుంది, రాదు కదా. 2023తో కంపేర్ చేస్తే 2024లో నీకు ఎంత అమౌంట్ అనేది ఎలా వస్తుంది, రాదు కదా. సో ఇది ఆపోజిట్ అనమాట. ఇక్కడ ఏముండాలి ఆప్షను, గవర్నమెంట్ యొక్క బారోయింగ్ అనేది తగ్గి ఉండాలి. సో దట్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరగాలి. సో అందుకనే ప్రైవేట్ వాళ్ళు కార్పొరేట్ బాండ్స్ని ఇష్యూ చేస్తే ఎక్కువ అమౌంట్ రావాలి. ఇది కాన్సెప్చువల్ క్లారిటీ. ఓకేనా, రైట్. సో కార్పొరేట్ వాళ్ళు మరి ఇంత అమౌంట్ని ఎలా రైజ్ చేయగలిగారు అంటే ప్రజెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దీని యొక్క డిమాండ్ అనేది పెరిగింది. ద డిమాండ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగింది. సో దట్ ఈల్డ్ అనేది తగ్గుతుంది. అండ్ ఈల్డ్ గురించి నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో బాండ్ ప్రైజెస్ పెరిగితే ఈల్డ్ యొక్క సంగతి ఏంటి, బాండ్ ప్రైజెస్ తగ్గితే ఈల్డ్ యొక్క సిచ్యువేషన్ ఏంటి. సో ఎంటైర్ డీటెయిల్స్ నేను లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ సెషన్ చూడండి, మీకు మరింత క్లారిటీ వస్తుంది. ఓకే, రైట్. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి డిమాండ్ పెరిగింది. సో దట్ ఈల్డ్ అనేది తగ్గింది. సో ఎప్పుడైతే ఈల్డ్ అనేది తగ్గుతుందో కార్పొరేట్ వాళ్ళకు కూడా ఎక్కువగా లాస్ అనేది రాదు. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువగా కార్పొరేట్ బాండ్స్ని ఇష్యూ చేసి ఫండ్స్ని రైజ్ చేశారనమాట. సో ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే 9% పెరిగింది. సో టోటల్ వాల్యూ వచ్చేసరికి అరౌండ్ $125 బిలియన్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ ద మోస్ట్ లైక్లీ అవుట్కమ్ ఆఫ్ యాడింగ్ వాటర్ టు హీటెడ్ ఆయిల్. ఓకేనా, సో వేడివేడి నూనెలో వాటర్ని పోస్తే మనకు వచ్చే అవుట్కమ్ ఏంటి. ఆప్షన్స్ చూడండి. ద వాటర్ ఇంటిగ్రేట్స్ విత్ ద ఆయిల్ రిడ్యూసింగ్ ఇట్స్ టెంపరేచర్ అండ్ డెన్సిటీ. సో వాటర్ అనేది ఆయిల్తో ఇంటిగ్రేట్ అయిపోతుందంట. సో టెంపరేచర్ అనేది తగ్గుతుంది, యాజ్ వెల్ యాజ్ డెన్సిటీ కూడా తగ్గుతుంది అంటున్నారు. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ చూడండి. ద వాటర్ ఎవాపరేట్స్ స్టెడీలీ లీవింగ్ ద ఆయిల్ అన్చేంజ్డ్ ఇన్ ఇట్స్ కాంపోజిషన్. సో వాటర్ అనేది స్టడీగా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ అనేది దాని యొక్క స్టేట్ మారకుండా అలాగే ఉంటుందని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ వన్ చూడండి. ద అబ్రప్ట్ వ్యాపరైజేషన్ ఆఫ్ వాటర్ రిజల్ట్స్ ఇన్ స్ప్లాటరింగ్ క్రియేటింగ్ పొటెన్షియల్ సేఫ్టీ హజార్డ్స్. ఓకేనా, సో వాటర్ అనేది అబ్రప్ట్గా వ్యాపరైజేషన్ అవుతుందంట. సో దీని ద్వారా స్ప్లాటరింగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో దీని ద్వారా కొంచెం సేఫ్టీ హజార్డ్స్ అనేవి క్రియేట్ అవుతాయని చెప్పి అంటున్నారు. ద వాటర్ డీస్టెబిలైజెస్ ద ఆయిల్ మేకింగ్ ఇట్ అన్సూటబుల్ ఫర్ ఫర్దర్ కుకింగ్ ప్రాసెస్. అసలు ఫర్దర్గా కుకింగ్ చేయడానికి వీలు ఉండదు అని చెప్పి అంటున్నారు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే మనం కుకింగ్ చేసేటప్పుడు అదేగా చేస్తాం.
ఇప్పుడు రసం చేసామనుకోండి, ఇనీషియల్గా రసంలో ఉండేదంతా వాటరే, తర్వాత మనం లాస్ట్లో తాలింపు వేస్తాం. మరి తాలింపులో ఏముంటుంది? హీటెడ్ ఆయిల్ కదా ఉంటుంది. మరి ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మనం తినకుండా ఉంటామా? లేదు కదా, తినొచ్చు కదా. సో బట్ ఆడ ఏమంటున్నాడు, ఫర్దర్గా అసలు కుకింగ్ ప్రాసెస్లో అది సూట్ అవ్వదు అంటున్నాడు. అది రాంగ్ అనమాట. సో యాక్చువల్గా హీటెడ్ ఆయిల్లోకి మనం వాటర్ కానీ యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే, సో ఆ పర్టికులర్ వాటర్ అనేది అబ్రప్ట్గా వ్యాపరైజేషన్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు స్ప్లాటరింగ్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అంతే కదా, ఇప్పుడు మనం తాలింపు వేసినప్పుడు కూడా అదే అవుతుంది. సో అందుకని మనం వెనక్కి వచ్చేస్తాం, లేకపోతే మీద పడిద్ది. ఓకేనా. సో సేమ్ ఎఫెక్ట్ అదే క్రియేట్ అవుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. ఎన్వైర్న్మెంట్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ యాక్సిలరేట్ ద డిక్లైన్ ఆఫ్ ఎల్డర్ ఇండివిజువల్స్ ఇన్ యానిమల్ స్పీషీస్ యాజ్ డిస్కస్డ్ ఇన్ ఎకలాజికల్ స్టడీస్. సో ఆంథ్రోపోజెనిక్ ఫ్యాక్టర్స్ అంటే హ్యూమన్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే మనం చేసే యాక్టివిటీస్. సో మనం చేసే యాక్టివిటీస్ ద్వారా ఎల్డర్ పాపులేషన్ ఏదైతే ఉందో, ముఖ్యంగా యానిమల్ స్పీషీస్లో అది తగ్గుతుందంట. మరి ఆ ఫ్యాక్టర్స్ ఏంటి? వాట్ ఆర్ దోస్ యాక్టివిటీస్? ఆప్షన్స్ చూడండి. హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ లీడింగ్ టు డిస్రప్టెడ్ సోషల్ స్ట్రక్చర్స్. సో వీటి యొక్క హ్యాబిటాట్స్ని మనం ఫ్రాగ్మెంటేషన్ చేసేస్తున్నాము. సో దీని ద్వారా ఎల్డర్స్ యొక్క పాపులేషన్ తగ్గుతుంది అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి. టార్గెటెడ్ పోచింగ్ ఆఫ్ లార్జ్ ఓల్డర్ ఇండివిజువల్స్ ఫర్ ఎకనామిక్ గెయిన్స్. సో మనకు సొంత లాభం కోసం మనం ఏం చేస్తున్నామంటే ఈ ఓల్డర్ యానిమల్స్ ఆర్ లార్జ్ యానిమల్స్ని టార్గెట్ చేస్తున్నాము పోచింగ్ కోసం అని చెప్పి అంటున్నారు. నెక్స్ట్ వన్, క్లైమేట్ ఇండ్యూస్డ్ షిఫ్ట్స్ ఇన్ ఎకోసిస్టమ్స్ ఎఫెక్టింగ్ ఎల్డర్ సర్వైవల్ రేట్స్. సో దే ఆర్ టాకింగ్ అబౌట్ క్లైమేట్ ఎఫెక్ట్ అనమాట. నెక్స్ట్ వన్, ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇంపాక్టింగ్ స్పీషీస్ విత్ ర్యాపిడ్ రీప్రొడక్షన్ సైకిల్స్. ఓకే. సో కొన్ని యానిమల్స్ స్పీషీస్కి రీప్రొడక్షన్ సైకిల్ అనేది ర్యాపిడ్గా ఉంటుంది, కొన్ని వాటికి స్లోగా ఉంటుంది. సో స్లోగా వచ్చేసరికి ఎలిఫెంట్స్కి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆప్షన్స్లో వాడు ఏమంటున్నాడు అంటే, మనం రిసోర్సెస్ని ఓవర్గా ఎక్స్ప్లాయిటేషన్ చేయడం ద్వారా ర్యాపిడ్ రీప్రొడక్షన్ సైకిల్స్ ఉన్న స్పీషీస్ ఏవైతే ఉన్నాయో ఆర్ ఎల్డర్ ఇండివిజువల్స్ ఏవైతే ఉన్నాయో అవి సఫర్ అవుతాయని చెప్పి అంటున్నారు. ఇది అబ్సల్యూట్లీ రాంగ్. ఓకేనా. సో మనం ఎప్పుడైతే రిసోర్సెస్ని ఓవర్గా ఎక్స్ప్లాయిట్ చేస్తామో ర్యాపిడ్ రీప్రొడక్షన్ సైకిల్స్ ఉన్న యానిమల్స్ సఫర్ అవ్వవు. మరి ఎవరు సఫర్ అవుతారు అంటే, ఏ స్పీషీస్లో అయితే రీప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఈ సైకిల్ అనేది స్లోగా ఉంటుందో ఆ స్పీషీస్ సఫర్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఆపోజిట్లో ఇచ్చాడు. ఎప్పుడైతే మనం రిసోర్సెస్ని ఓవర్గా ఎక్స్ప్లాయిట్ చేసేసామనుకోండి, మరి స్లో గెస్టేషన్ పీరియడ్ ఉన్న యానిమల్స్కి మరి ఫుడ్ కావాలి. ఓకేనా. మరి ఫుడ్ లేకపోతే బేబీకి కావాలి, మరి బేబీ సఫర్ అవుతుంది. సో ఇలా ఎల్డర్ యానిమల్స్ అనేవి చనిపోతూ ఉన్నాయి అన్నమాట. సో అందుకని రిసోర్సెస్ని ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ చేయకూడదు. ఒకవేళ చేస్తే స్లో గెస్టేషన్ పీరియడ్ ఆర్ స్లో రీప్రొడక్షన్ సైకిల్స్ ఉన్న యానిమల్స్ అనేవి సఫర్ అవుతాయి. బట్ ర్యాపిడ్ రీప్రొడక్షన్ సైకిల్స్ ఏమి సఫర్ అవ్వవు అనమాట. ఓకేనా. ఎందుకంటే గెస్టేషన్ పీరియడ్ తక్కువే కాబట్టి బేబీ బర్త్ కూడా తొందరగానే జరిగిపోతుంది. సో ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉండదు. సో ఫోర్త్ వన్ ఎలిమినేట్ చేసేయచ్చు ఈజీగా. సో బి, సి, డి మనం తీసేయచ్చు. సో హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్. సో హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ ద్వారా ఎల్డర్ స్పీషీసే కాదు, ఈవెన్ యంగర్ స్పీషీస్ కూడా సఫర్ అవుతాయి. ఓకేనా. సో హ్యాబిటాట్ డిస్ట్రాక్షన్ ద్వారా ఏ యానిమల్ స్పీషీస్ అయినా సరే సఫర్ అవుతుంది. మరి టార్గెటెడ్ పోచింగ్. ఎస్, ఇప్పుడు ఎలిఫెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఒక స్మాల్ ఎలిఫెంట్ ఆర్ యంగర్ ఎలిఫెంట్ని మీరు కానీ తీసుకుంటే దాని యొక్క ఐవరీ అనేది ఇంకా సరిగ్గా జనరేట్ అయ్యి ఉండదు. సో అందుకని యంగర్ యానిమల్స్ని ఎవరు టచ్ చేయరు. సో దిస్ ఈజ్ ద రీజన్ వై మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పోచింగ్ కోసం ఎల్డర్ యానిమల్స్ ఆర్ ఓల్డర్ యానిమల్స్ని టార్గెట్గా పెట్టుకుంటారు. బికాజ్ వాటి యొక్క ఐవరీ అనేది డెవలప్ అయ్యి ఉంటుంది. సో ఈ ఐవరీ ద్వారా మనకి చాలా ఎకనామిక్ గెయిన్స్ అనేవి ఉంటాయి. అంటే వీటిని కానీ మనం సేల్ చేసుకుంటే ఎక్కువ అమౌంట్ అనేది వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. నెక్స్ట్ వన్, క్లైమేట్ ఇంపాక్ట్ కూడా అన్నిటి మీద ఉంటుంది. అది ఎల్డర్ అని కాదు, యంగర్ అని కాదు. బట్ ఎల్డర్ స్పీసీస్ ఎక్కువగా సఫర్ అవుతాయి అన్నమాట వెన్ కంపేర్డ్ విత్ యంగర్. అంతే కదా. ఇప్పుడు సమ్మర్స్లో బాగా మనకి టెంపరేచర్స్ బాగా పెరిగాయి అనుకోండి, హీట్ వేవ్స్ వచ్చాయి అనుకోండి, ఓల్డ్ పీపుల్ ఎక్కువగా సఫర్ అవుతారా లేకపోతే కొంచెం యంగ్ పీపుల్ ఎక్కువగా సఫర్ అవుతారా? అఫ్ కోర్స్ ఓల్డ్ పీపుల్. వీళ్ళు ఎక్కువగా సఫర్ అవుతారనమాట. అఫ్ కోర్స్ మనం కూడా సఫర్ అవుతాం, బట్ మనతో కంపేర్ చేస్తే ఓల్డ్ పీపుల్ ఎక్కువగా సఫర్ అవుతూ ఉంటారు. సో హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ ఓల్డర్ యానిమల్స్ని కావాలని చెప్పి పోచింగ్కి టార్గెట్గా పెట్టుకుంటారు, ఎస్పెషల్లీ ఫర్ ఎకనామిక్ గెయిన్స్. అండ్ లాస్ట్ వచ్చేసరికి క్లైమేట్ రిలేటెడ్ ఇంపాక్ట్ అనమాట. సో ఈ 3 రీజన్స్ ద్వారా మనకు ఎల్డర్ యానిమల్ స్పీషీస్ అనేవి డిక్లైన్ అయిపోతూ వస్తున్నాయి. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా ఈ రోజు సెషన్ని ఫినిష్ చేసుకున్నాము. ఐ హోప్ యు లైక్ దిస్ సెషన్. సో వన్ మోర్ పాయింట్ ఏంటంటే, tara.is.com వెబ్సైట్ని విజిట్ చేయండి. అక్కడ మనం క్విజ్ని ప్లేస్ చేస్తున్నాం. సో ఫస్ట్ క్విజ్ని అటెంప్ట్ చేయండి. ఆ తర్వాత డీటెయిల్డ్ అనాలిసిస్ కోసం మన యొక్క సెషన్స్ని వాచ్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇటువంటి క్లాసెస్ అనేవి మీకు ఎక్కడ దొరకవు అమ్మా. సో బికాజ్ బయట మనం వేలు ఖర్చు పెట్టి టెస్ట్ సిరీస్లు తీసుకోవాలి. జస్ట్ టెస్ట్ సిరీస్. ఓకేనా. ఏముండదు, జస్ట్ ప్రింట్అవుటే ఉంటుంది. అక్కడ క్వశ్చన్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ అంతే ఉంటుంది. వాళ్ళేమి క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయరు.
ఓకే, సో వాటికి మనం 10,000, 20,000, 15,000 ఇలా పెట్టాలి టెస్ట్ సిరీస్ కోసం, జస్ట్ ఫర్ టెస్ట్ సిరీస్, నాట్ ఫర్ క్లాసెస్. బట్ ఇక్కడ మనం చూడండి, కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని మీకు ఎంసీక్యూస్ ప్రొవైడ్ చేస్తూ జస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే కాకుండా ఎడిషనల్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు కరెంట్ అఫైర్స్ కవర్ అయిపోతుంది ఫ్రమ్ హిందీ అనాలిసిస్, అక్కడ ఎడిటోరియల్స్ కూడా కవర్ అవుతున్నాయి. నా సెషన్స్లో నుంచి ఎంసీక్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ కవర్ అవుతున్నాయి. నేనేం చేస్తున్నాను, డైనమిక్తో పాటు స్టాటిక్ పార్ట్ని కూడా చాలా వరకు కంప్లీట్ చేసేస్తున్నాను. సో మన ఛానల్ అప్లోడ్ చేసే కంటెంట్ని కానీ మీరు రెగ్యులర్గా ఫాలో అయితే యు ఆర్ రెడీ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025. దట్ ఈస్ ఫర్ షూర్. సీసాట్ మేము అప్లోడ్ చేస్తున్నాము, హిందీ అనాలిసిస్ వస్తుంది, యాజ్ వెల్ అస్ కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకుని ఎంసీక్యూస్ చేస్తున్నాము. అండ్ మెయిన్స్ కోసం అభ్యాసన ఆన్సర్ రైటింగ్ సిరీస్ని కూడా చేశాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆన్సర్ కాపీస్ని రాసి మాకు సెండ్ చేస్తున్నారు, మేము కూడా ఎవాల్యుయేట్ చేసి పంపిస్తున్నాం. సో కొంతమంది బాగా రాస్తున్నారు, కొంతమంది కొన్ని మిస్టేక్స్ చేస్తున్నారు. సో మేము కూడా ఫీడ్బ్యాక్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇటువంటి ఎఫర్ట్స్ అనేవి ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. దట్ టు ఇన్ తెలుగు స్టేట్స్, ఎంటైర్ ఏపీ అండ్ తెలంగాణలో ఇటువంటి ఎఫర్ట్స్ని ఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పెట్టరు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. రైట్. సో అగైన్ ఐమ్ రిక్వెస్టింగ్, మీకు కానీ మాకు ఎఫర్ట్స్ కానీ అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీకు వాల్యుబుల్ కామెంట్ మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. So let's call it a day then. See you in the next session. Until then, take care. Bye-bye. Jai Hind.